శ్రీమాత్రే నమః. ఈరోజు నవరాత్రుల ప్రారంభ సమయంలో మనం ఈరోజు నేర్చుకోవాల్సిన విషయం గురించి మనం చర్చించుకుందాం. బాలాత్రిపురసుందరి అవతారం అని చెప్పి ఈరోజు బాలసుందరి అవతారంగా తయారు చేస్తున్నారు. అసలు ఉన్నది ఒకటే శక్తి. ఇన్ని రూపాలు, ఇన్ని అవతారాలు లేవు. కాకపోతే విజయవాడ కనకదుర్గమ్మకి అలంకారాలు చేయడం ప్రసిద్ధిలోకి వచ్చి దాని నుంచి అందరూ రోజు ఒక అవతారం కింద తయారు చేయడం అనేది ఆచరణలో పెట్టుకున్నారు. కానీ ఉన్నది ఒకటే శక్తి. ఆ శక్తే ప్రథమంగా బాలా త్రిపురసుందరి అనేది ఎందుకున్నారంటే ఐం క్లీం సౌ సౌ క్లీం అనేది బాలా మూలమంత్రం. ఐం క్లీం సౌ ఇచ్చ క్రియ జ్ఞానం. నీ కోరిక ఏదైతే ఉందో అది జ్ఞానంతో నువ్వు పనిచేసినప్పుడు అది నీకంటే పరాశక్తిగా వచ్చి అది నీకు కార్యాచరణలోకి వస్తుంది. అలా కార్యాచరణలోకి రాలేదనుకో, నువ్వు సంకల్పంలో ఏదో తేడా ఉందని తెలియపరిచేదే బాలా త్రిపురసుందరి. ఈ బండాసుర వధోద్యుక్త శక్తియుక్త హర్షిత మంత్రినింబావిరచిత విశృంగవశోజిత. ఈ బాలా లలితా సహస్రనామాల్లో మండాసుర వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత్య ఈ బాల బండాసుడనే రాక్షసుడిని సంహరించడానికి ఈ అవతారం తీసుకుంది. ఇక్కడ ఈ చిన్నపిల్ల ఆ అవతారంలో ఆ రాక్షసుడిని ఎలా చంపగలిగింది అనేది మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇక్కడ బండాసుడు అంటే మనకి ఎదురుగుట్ట కనబడే ఒక రాక్షసుడు కాదు, మన లోపల ఉన్న తమోగుణం అంటే కదలకుండా ఉండే శక్తి ఏదైతే ఉందో, ఎక్కడ కూర్చున్నా వాళ్ళు అక్కడ ఉండిపోతాం. చూసారా ఆ స్థితిని ఏం చేయాలనిపించకపోవడం, ఎలా పడితే అలా ఉండిపోవడం, ఒక ఆలోచన లేకుండా ఏం చేస్తున్నామో తెలియకుండా ఉండే ఒక శక్తిని ఈ మాత అనుష్ఠానం వల్ల, ఐం క్లీం సౌ సౌ క్లీం మంత్రం వల్ల, మంత్ర జపం వల్ల ఆ కదలకుండా ఉన్న శక్తి ఏదైతే ఉందో అది పటాపంచలయ్యి మళ్ళీ ఆచరణలోకి ప్రవేశం వస్తుందన్నమాట. దానికి మంత్రినింబావిరచిత విశుక్ర బాలా వినీత మండపుత్ర ఉదయోజుక్త శక్తియుక్త హర్షిత్య నిత్యాపరాక్రమటోప నిరీక్షణ సముచ్చక. ఈ బాల అంటే తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ కదలలేని శక్తి ఎలా అయితే ఉండిపోతుందో అలాంటి స్థితిని నీలో ఉన్న ప్రాణశక్తి ఏదైతే ప్రాణం ఉందో అది ఫస్ట్ నిన్ను ముందు కదిలిస్తుంది. ఆ బండని కదిపి నిన్ను ఆచరణలోకి తీసుకొస్తుంది. దానికి ఉదాహరణగానే ఈ బండాసుర వ్యక్తి చెప్పారు. మనకి మన శరీరంలో మనం చూసుకుంటే మనకు కదలకుండా దాగి ఉండిపోయే ఒక శక్తి ఉంటుంది. నేను ఇది కాకుండా నేను ఇంకొకటి చెయ్యను, నేను ఇదే అనుకునే ఒక తమోగుణప్రదమైన ఒక శక్తి ఏదైతే మనలో పనిచేస్తూ ఉంటుందో ఆ శక్తి నిర్మూలించి ఆచరణాత్మకంగా నీ ఆలోచన ఏదైతే వచ్చిందో అది సబబుగా ఉంటే జ్ఞానంతో అది కార్యం చేస్తే నీ ముందుకు మళ్ళీ సౌక్లీమై అదే కనిపిస్తుంది, అదే వస్తుంది. ఆ వ్యత్యాసాన్ని గమనించుకుంటూ వెళ్ళడమే ఈరోజు బాలా త్రిపురసుందరి ఆరాధన. అంటే ఇక్కడ బాలా అని పేరు పెట్టారు కానీ ఉన్న శక్తి ఒకటే. ఈవిడి మొదటి ప్రారంభ దశలో చూడండి, బిడ్డ పుట్టగానే చిన్నపిల్లలకి ఏ విషయాలు తెలియవు, అన్నీ ఒకలాగే ఉంటుంది. వాళ్ళకి మనసు బుద్ధి ఏమీ ఉండవు. దాంట్లో మనసు ఏదో ఆకలేస్తాయి అడవడం, ఏదైనా పాలు పెడితే ఆగిపోవడం, ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. దానికి ఏమీ తెలియదు. వాటికి ఎదిగే కొద్దీ మనం నేర్పుతూ ఉంటాం. ఆ నేర్పుతున్నప్పుడే కొంచెం తప్పుదారులు పట్టడం వల్ల మనకు అవాంతరాలు అయ్యి ఎదురవుతుంటాయి. అది మనకు సవినయంగా జరుపుకుంటూ ముందుకు వెళ్ళడం కోసం బాలా ఆరాధన అని చెప్పి అన్నారు. ఇక్కడ బాలా అని అంటే ఐం క్లీం సౌ సౌ క్లీం అంటే నీకు ఏమీ తెలియని స్థితి, న్యూట్రల్గా ఉంటుంది అన్నమాట. ఏ ఆలోచన ఉండదు, దాన్ని ఇలా జ్ఞానంతో చేయాలని ఉండదు, దానికి క్రియ కూడా ఉండదు. ఇంకా వాళ్ళు సూర్యోదయం చూడడం, సూర్యాస్తమయం చూడడం, అన్నీ ప్రపంచంలో ఏమున్నాయో అన్నీ నీకు వస్తాయి. తల్లికి తెలుసు ఏ టైంకి పాలు ఇవ్వాలో, ఏ టైంకి బట్టలు మార్చాలో, ఏ టైంకి స్నానం చేయించాలో అన్నీ తెలుసు. ఆ భావన నిరంతరాయంగా ఆవిడ ఆరాధించడం వల్ల అది పనిచేస్తూనే ఉంటుంది. అది ఆ వయసులోనే కాదు, రానున్న వయసుల్లో కూడా అలాగే ఉండాలి. ఆ స్థితిని మనకి స్థిరంగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ బాలా త్రిపురసుందరి ఆరాధన చేస్తారు. ఒక శక్తి ఇన్ని రూపాలుగా ఎలా దాల్చిందో మనం ఇంకా ముందు
రేపు ఎల్లుండు ఇంకా వరుసగా జరగబోయే నవరాత్రిలో తెలుసుకుంటాం. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క రూపం పేరు పెట్టారు, అంతే తప్ప ఇన్ని రూపాలు లేవు, ఉన్నది ఒకటే రూపం. షడంగాలని చెప్పాను కదా, షడంగాల్లో చండీ సప్తశతి పారాయణ చేస్తున్నప్పుడు చెప్పాను, షడంగాల్లో ఎప్పుడూ నేను ఉన్నది ఇక్కడ ఉన్నదని నేను అనుభవించడానికి వచ్చాను, నేనేమి కొత్తగా ఇక్కడ తీసుకురాలేదు, నేను దాన్ని అనుభవించి నేను వాడుకొని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను, మళ్ళీ నా పిల్లలు ఇక్కడ అనుభవిస్తారు. ఈ స్థితి ఎప్పుడు నేను చూసేదే కాబట్టి అది నేను పొందిన వెంటనే నాకు ఎప్పుడు నిత్యం తృప్తిగా ఉంటుంది. శక్తి అనాదిబోసి కాశక్తి, ఇది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వస్తుంది. నేనే కాదు, మా తాతలు ముత్తాతలు కూడా ఇదే చేశారు, వాళ్ళకి ఇదే లాభం వచ్చింది. స్వతంత్ర కవచ శక్తి, అది ఎప్పుడు కూడా నువ్వు అలాగే ఏ ఆచరణ తప్పకుండా నువ్వు అలాగే చేస్తూ ఉంటే కనుక దాంట్లో నీకు ఎప్పుడు స్వతంత్రాలవే, భయం ఉండదు, ఏమి ఉండదు, నేనేం తప్పు చేస్తానన్న ఆలోచన ఉండదు. మీ పెద్దలు చేశారు, నువ్వు చేస్తావు, దాన్ని వివరంగా తెలుసుకొని చేయడం అనేది స్వతంత్ర కవచ శక్తి. అనంత అస్త్రశక్తి, ఇది అనంతం, దీనికి ఎక్కడ ఎండింగ్ అనేది ఉండదు, అనంతం ఎప్పుడు ఉంటుంది. కావాలంటే నువ్వు బయటికి ప్రొడక్ట్ చేయొచ్చు, అక్కర్లేకపోతే నువ్వు విలీనం చేసేసుకోవచ్చు. ఇది షడంగాలు. ఈ షడంగాల్ని మనం అనుసరిస్తూ ఏ ఉపాసనైనా చేసుకుంటూ వెళ్ళాలి. సప్తశతి పారాయణ అయినా అంతే, అర్చనలైనా అంతే, ఈ ఆరాధనలైనా అంతే. ఎన్నో దసరాలు చేసుకుంటున్నాం, ఎన్నో నవరాత్రులు చేసుకుంటున్నాం, ఏ రోజు ఏ నవరాత్రికి ఎందుకు చేస్తామనేది తెలియదు. ప్రథమ శైలపుత్రీచ అని చెప్పారు. వీళ్ళు దుర్గంలో మొదటి దుర్గ శైలపుత్రి మాత, హిమవంతుని కుమార్తె. క్రియాత్మకంగా పనిచేస్తే కానీ మనకి అది తెలియబడదు. అందుకే ఆవిడ దున్నపోతు మీద